మా ఆయన నన్ను ఇంతలా ఏడిపిస్తాడని అస్సలు అనుకోలేదు. రాత్రి ఏడ్చి ఏడ్చి తెల్లారేసరికి మొహం కూడా మొత్తం వాచిపోయింది. కష్టాలంటే ఎలా ఉంటాయో పెళ్ళైన 5 సంవత్సరాల్లో చూశాను. తిండికి గుడ్డకి ఎలాంటి లోటు లేదు. కానీ ఏ రూపాయి ఖర్చు పెట్టాలన్నా 10 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు మాకు చేతిలో బండ్లు కూడా లేవు, కానీ పొలం వేసేవాళ్ళం. మేము పొలం వేసినప్పుడే నేను మా పెద్దోడికి ప్రెగ్నెన్సీతో అయితే ఉన్నాను. దగ్గరగా 8 నెలలు దాకా నిండా పొలానికి వెళ్ళాను. మా చిన్నోడికేమో 9 నెలలు దాకా వెళ్ళాను. నాకేమో పొలం పని పెద్దగా చేత అయ్యేది కాదు. ఎప్పుడో సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ అమ్మటే మా చేనికి వెళ్ళేదాన్ని. తర్వాత సమ్మర్ హాలిడేస్ కి వచ్చినప్పుడు ఒక 10-20 రోజులు లాస్ట్ లో మెరగాయలు ఉంటాయి కదా, అప్పుడు పిల్లలు అమ్మటి నేను వెళ్ళేదాన్ని. మా ఆయనకు కూడా ఈ మోటార్ ఫీల్డ్ గురించి తప్పితే చేలో పని చేయటం కూడా పెద్దగా తెలియదు. డెలివరీ తర్వాత ఒక 7-8 నెలలకి నేను కూడా మళ్ళీ పిల్లల్ని మా చిన్నత్తయ్య దగ్గర వదిలేసి చేనికి వెళ్ళేదాన్ని. మా పెద్దోడు ఉన్నాడులే, కానీ మా చిన్నోడు అయితే ఒక్కొక్క రోజు వేడ్చేవాడు. వాడిని కూడా చేనికి తీసుకువెళ్లి చెట్టుకి ఒక ఉయ్యాలైతే వేసి అందులో వాడిని పడుకోబెట్టి తర్వాత నేను చేలోకి వెళ్ళేదాన్ని. అవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయిలేండి. రాత్రి నేను ఎందుకు ఏడ్చానంటే మా ఆయనేమో పొలం వేస్తానని, నేను చేయలేను వద్దు అని. నేను ఆ పొలం పని చేయలేకే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అందరి సపోర్ట్ నాపై ఉంటుందని అనుకుంటున్నాను.